హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాం. బట్టలు ఎలా తెల్లగా అవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి, మురికి పోతుందా లేదని చూద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి మా వాషింగ్ మిషన్, హయ్యర్ వాషింగ్ మిషన్ 7 kgs అండి, ఆటోమేటిక్ అన్నట్టు. ఈ వాటర్ లెవెల్ అండి కనిపించేటి, ఈ ట్యాంకులో ఎంత వాటర్ ఉందని చూపిస్తుంది ఈ వాటర్ లెవెల్. ఇది డిలే అన్నట్టు, మనం టైం డిలే పెట్టుకోవచ్చు. ఇక్కడ టైమర్ చూపిస్తుంది, ఇక్కడ బట్టల్ని ఎలా మనం ప్రోగ్రామ్ చేయాలన్నది చూపిస్తుంది. స్మార్ట్, సోక్, లైన్స్, స్పిన్, డెలికేట్, టబ్ డ్రై, క్విక్, ఇది ఎలా వాష్ చేయాలన్నది, ఎలా బట్టలని మనం ఎలా పెట్టుకోవాలన్నది ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ పవర్ ఆన్ చేయాలి, తర్వాత స్టార్ట్ చేయాలి. చూడండి, నేను స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు బట్టలు ఏం లేవు, వాటర్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ పైప్ కనెక్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ఓపెన్ చేస్తున్నా, ఇందులో బట్టలు వేసేయాలి. వాషింగ్ మిషన్లో బట్టలు ఎక్కువై లోడ్ ఎక్కువైతే సైరన్ అనేది వస్తుంది, వాషింగ్ మిషన్ ఆగిపోతుంది. సో మనం ఎన్ని బట్టలకి ఎంత సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అనేది వేయాలో మనం డిసైడ్ చేసుకోవాలి. నేనైతే బాగా బట్టలు ఉంటే 3-4 క్యాప్స్ వేస్తా దీంతో, కొన్ని అయితే 1-2 వేస్తా. సో ఇది ఆటోమేటిక్ అన్నట్టు, కరెంటు పోయినా మళ్ళీ మధ్యలోంచి ఎక్కడ ఆఫ్ అయిందో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసుకొని మనం బట్టలు చూస్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు డెలికేట్ అంటే డెలికేట్ బట్టలు, క్విక్ అంటే తొందరగా అయ్యేటట్టు, టబ్ డ్రై అంటే పూర్తిగా డ్రబ్ చేసుకోవచ్చు. చినిగిపోయే బట్టలు ఉంటే డెలికేట్ పెట్టుకోవాలి. మనం ఇక్కడ వాష్ అది క్లిక్ చేస్తే మొత్తం ఆటోమేటిక్గా అదే చూసుకుంటుంది. లాస్ట్కి అయిపోయాక సైరన్ అనేది వస్తుంది. ఒకవేళ ట్యాంక్లో వాటర్ అయిపోయినా మనకు సైరన్ ఇస్తుంది, అప్పుడు మనం చూసుకోవాలి. కంపల్సరీ ట్యాప్ అనేది వాషింగ్ మిషన్కి పెట్టే ఉంచాలి. చూపిస్తుంది కూడా అక్కడ సింబల్స్ అట్లా చూపిస్తుంది. వాటర్ సరిపోకుంటే అదే తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను సైరన్ ఎలా వస్తుందో కూడా చూపిస్తాను. మురికైతే పోతుంది, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చూడండి బట్టలు ఎలా అయిపోయాయో, చిందర వందరగా తింపేస్తుంది మొత్తం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.